తిరుమల శ్రీవారిని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. ఉదయం శ్రీవారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. టీటీడీ ప్రసాదాల నాణ్యత మరింత మెరుగుపడిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. కరీంనగర్లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గతంలో కేసీఆర్ 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారం చేపట్టి 2 ఏళ్లు గడుస్తున్నా అక్కడ ఆలయ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదని ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ అదనపు ఈవో వెంకయ్య ధర్మకర్తలు చర్యలు తీసుకుని ఆలయ నిర్మాణం చేపట్టాలని గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి 3 నెలలకోసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం. తప్పక స్వామివారుడంగా మాకు అనుమతి ఇస్తారు. ఎందుకంటే స్వామివారి అనుమతి లేని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామివారి అనుమతితోటి ప్రతి 3 నెలలకు వస్తే దర్శనం చేస్తున్నాం. అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయి అద్భుతంగా ఉన్నది. టీటీడీ యాజమాన్య కూడా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారు ప్రసాదాలు తయారు చేశారు. ముఖ్యంగా జేఓ గారు వెంకటయ్య చౌదరి గారిని కలిశాను నేను. వారికి ఒక విన్నపం, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే 10 ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 10 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి. టీటీడీ వారి పేరు రిజిస్ట్రేషన్ అయింది, టెండర్ కూడా కాల్ఫర్ అయింది, కాంట్రాక్టర్ ఏజెన్సీ కూడా కన్ఫర్మ్ అయింది. కానీ ఎందుకో 2 సంవత్సరాలే ఇంతవరకు పని మొదలు కాలేదు. అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడి జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు. వారి మనోభావాలు దెబ్బతినకూడదు. ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు. బట్ ఇప్పుడు కూడా టెంపుల్ కడతలేని ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు. కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జేఈఓ మా టీటీడీ పాలక మండలి మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీచే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు. ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు వచ్చారు, అప్పుడు చైర్మన్ గారు వచ్చారు. అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్